Romans chapter 13 verses 1 to 4. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. ప్రతివాడును పై అధికారములకు లోబడి ఉండవలెను. పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెప్పించుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడి ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వాడు ఊరికయే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వాని మీద ఆగ్రహము చూపుటకై వాడు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. The portion we read today talks much about civil government that the Lord has ordained over the nations. ఈ చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో మొదటిగా దేని గురించి తెలియజేస్తుందంటే ఆయా దేశాలు, ఆ యొక్క ప్రభుత్వాలు, ఆ యొక్క అధికారం గురించి తెలియజేస్తున్నది. Romans is a book which talks much about spiritual matters, particularly concerning our salvation. Paul focuses on that theme throughout the book. ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక అనేది ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా రక్షణ విషయంలో మరి ప్రత్యేకంగా ఎక్కువగా ఈ యొక్క పుస్తకం మనకు తెలియజేస్తున్నది. But it is interesting to note that in this chapter, Apostle Paul also talks about rulers whom the Lord has put over us, about the civil government. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో దేవుడు నియమించినటువంటి అధికారుల గురించి, ఆ పరిపాలన అధ్యక్షత గురించి, మరి ఆ విషయాల గురించి పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. Paul understands that when the people living in a particular country obey the rulers, and when the rulers also follow the Lord, that also helps the church to grow in spiritual matters. కాబట్టి పౌలుకి బాగా అర్థమైనది ఏంటంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఆ ప్రభుత్వానికి లోబడి జీవించడం ద్వారా ఆ అధికారుల యొక్క పరిపాలన వల్ల అది సంఘ అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి అది అవసరమని మరి పౌలు గ్రహించాడు. So in the portion which we read, Paul talks about the basic functions of a civil government or a ruler over us. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే అధికారానికి లోబడే విధానము అనేది ప్రాముఖ్యంగా మనకు తెలియజేస్తున్నాడు. What are the rules or what are the functions of a ruler that the Lord has set over us? మన పైన దేవుడు నియమించినటువంటి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటవి? Some youngsters in our churches or maybe in Christian churches, they may desire to get government jobs. మరి సంఘంలో కొంతమంది యవనస్తులు ఉంటారు, వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవాలని ఆశ కలిగి ఉండొచ్చు. And some may seek to be involved in politics, maybe to rule the nation. కొంతమంది రాజకీయాలలో పాల్గొని ప్రభుత్వాన్ని దేశాన్ని పరిపాలన చేయాలనుకుంటారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు పొంది అధికారం చేయాలనుకుంటారు. There may be countries or there may be such times where educated and good citizens can become part of the rule of the nation even through politics. ఆ విధంగా మరి రాజకీయాల ద్వారా మరి దేశాలకి అధికారులు గాను ప్రధానులు గాను ఆ విధంగా పరిపాలించే వారుగా నియమించబడుతూ ఉంటారు. But today when we look around, that may not be the best option for an young person to aspire. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అది యవనస్తులకి అంతగా మరి దాని మీద అంత ఆసక్తి చూపించట్లేదు. But the Lord may put us in positions where we can exercise power over the people in general. అయితే దేవుడు మరి మనలను సాధారణంగా ప్రజల మీద ఏ విధంగా అధికారము చూపించాలి, అధికారం కలిగి ఉండాలి అన్న విషయాలను మాత్రం చెబుతున్నాడు. It may not be as a politician. Sometimes maybe the Lord may make you as a police officer, or the Lord may put you as a judge in the places where you live.
మరి పరిపాలన చేయాలి, అధికారం కలిగి ఉండాలంటే అది రాజకీయమే అవసరంగా కాలేదు. ఆ రాజకీయమే అయి అవ్వాల్సిన పని లేదు. కానీ నువ్వు ఒక న్యాయాధిపతిగా ఉండవచ్చు, లేదంటే ఇంకొక రకమైనటువంటి పోలీసు అధికారిలాగా అయినా ఉండి అధికారం నీవు కలిగి ఉండవచ్చు. And sometimes you may be working in government offices where you will have some authority even to influence the decisions of the politicians. అదే సమయంలో మరి కొన్నిసార్లు నీవు ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అధికారం కలిగి ఉండి మరి రాజకీయాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా నీవు అధికారాన్ని కలిగి ఉండవచ్చు. These are all honorable callings that the Lord gives to a Christian believer. ఇవన్నీ కూడా క్రైస్తవ విశ్వాసులకు దేవుడు ఇస్తున్నటువంటి మరి ఉన్నతమైనటువంటి పదవులు లేదా పిలుపు. Many times in our preachings we encourage the youths in the church to pray and see whether the Lord is calling them to serve as preachers, to serve the church. మరి అనేక పర్యాయంలో సంఘంలో మరి యవనస్తులను మేము ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇదిగో దేవుడు నిన్ను ఏ పరిచర్యకి పిలుస్తున్నాడు, ఇదిగో పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను ఏమైనా పిలుస్తున్నాడా అని ఈ విషయాల్లో మేము హెచ్చరిస్తూ ఉన్నాం. Sometimes the Lord calls the youths in the church to serve the church in that manner, and they may become elders or pastors or missionaries in the church. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మరి కొంతమంది యవనస్తులను ఈ పరిచర్య చేయడానికి పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు సంఘంలో పెద్దలుగాను మరి సంఘ నాయకులుగా వారు అధికారాన్ని కలిగి ఉండవచ్చు. But that may not be God's plan for every youth in the church or every person in the church. అంటే మరి సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి అందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అదే కాదు. Some in the church, the Lord's plan for them may be to rule in certain areas where they can exercise power and authority over the citizens of the country. అట్లాగే కొంతమందికి మరి ఆ యొక్క దేశంలో కానీ లేదా ఆ యొక్క సంఘంలో ఆ అధికారాన్ని చలాయించడానికి అవసరమైనటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. And we need to see that also as a calling from the Lord, and we should serve the Lord as a faithful Christian in the places where the Lord put us. కాబట్టి ఇది కూడా మరి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు. ఈ దేవుడు ఏ యొక్క స్థలంలో నిన్ను ఉంచాడో, ఏ అధికారాన్ని నీకు ఇచ్చాడో ఆ అధికారాన్ని నీవు దేవునికి నమ్మకంగా నువ్వు పనిచేయాలి. At least 3 things we can learn about the functions of rulers, particularly the civil rulers that the Lord has put over us, and we can also apply those truths in the positions where the Lord put us. అయితే ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము చూద్దాము. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అధికారం కలిగి ఉండడానికి అధికారులు మరి ఉండవలసినటువంటి 3 లక్షణాలు చూద్దాం. I'd like to invite your attention to verse 4 in Romans chapter 13. Here it says, the ruler, he is the minister of God. ఇక్కడ 4వ వచనంలో ఏమని తెలియజేస్తుందంటే ఈ యొక్క అధికారులు ఏమన్నారంటే దేవుని పరిచారకులు అని అన్నాడు. So the rulers must be willing to be servants. కాబట్టి ఈ అధికారులు అనేవారు ఖచ్చితంగా వారు పరిచారకులుగా ఉండాలి. They must be willing to be servants of God. వారు దేవుని యొక్క పరిచారకులుగా ఉండడానికి సిద్ధపడాలా. We may be ruling over the people that the Lord has put under us. ఒకవేళ దేవుడు మనకి అధికారం ఇస్తే మన అధికారంలో ఉన్న వాళ్ళందరి మీద మనం పరిపాలన చేయవచ్చు. If you are a king in a particular country, the Lord has put all the people of that land under you. ఒకవేళ నీవు ఏదైనా ఒక దేశానికి ఒక రాజు అయ్యావు అనుకో, ఆ యొక్క నీ అధికారంలో ఆ యొక్క రాజ్యం అంతా కూడా ప్రజలందరూ నీ అధికారానికి లోబడి ఉంటారు. Or you may be in a position of authority, you may be a master in a sense, and you may have a lot of servants and many people may respect you, they may be under you. ఒకవేళ నీవు ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండవచ్చు, లేదా ఒక మాస్టర్గా ఉండవచ్చు. ఆ సమయంలో నీ కింద కొంతమంది పరిచారకులు ఉంటారు, పనిచేసేవారు ఉంటారు. And sometimes that brings much pride to our hearts. అలా మన కింద పనివాళ్ళు ఉన్నప్పుడు, మనకు అధికారం కలిగినప్పుడు మనకి కొన్నిసార్లు మనలో గర్వం వచ్చే అవకాశం ఉంటుంది. And we use the positions of the power and the authority that the Lord has given for our selfish gains. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని మనము మన యొక్క స్వార్థముగా మన స్వప్రయోజనాలకి ఉపయోగించుకుంటూ ఉంటుంటాం. And we may even go to a point where we look down on people who are serving under us. అదే సమయంలో ఏ స్థాయికి వెళ్ళిపోతామంటే ఇదిగో మన కింద మన అధికారంలో ఉన్నటువంటి వారిని హీనంగా చూడటము, వారిని తక్కువగా చూసే స్థాయికి మనం వెళ్ళిపోతుంటాం. But here the word of the Lord is reminding us that all the rulers, they are ministers of God, they are servants of God. అయితే
ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తుందంటే అధికారులు అందరూ కూడా వారు దేవుని పరిచారకులు అని చెప్తున్నాడు. So if the Lord put you in a position where you can rule over others, you must always remember that I am a servant of God. ఒకవేళ దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉంచి నీ కింద కొంతమంది పనివారిని ఉంచినప్పుడు నీవు గ్రహించాల్సింది ఏంటంటే ఇదిగో నేను దేవుని పరిచారకుడిని అన్న విషయాన్ని గుర్తెరగాల. The word minister here used is also a similar word used in the church to refer to deacons in the church. అట్లాగే ఈ యొక్క పరిచారకులు అనే పదము సంఘములో కూడా మరి డీకన్స్ లేదా పరిచారకులు అనే ఆ సంఘంలో పరిచర్య చేసే వారికి కూడా వాడబడింది. And we normally know what the deacons do in the church. They are there to help the pastors. They are there to serve the church members. ఈ యొక్క డీకన్స్ ఏం చేస్తుంటారో మనకు బాగా తెలుసు. వారు ఏంటంటే పాస్టర్ గారికి సహాయం చేస్తూ ఉంటారు, అట్లాగే సంఘానికి వారు పరిచర్య చేస్తూ ఉంటారు. Similarly, when the Lord put you in a position of power or authority, you have to understand that my role is like a deacon, serving God, serving the people. అట్లాగే దేవుడు నిన్ను ఎప్పుడైనా ఏదైనా ఒక అధికారంలో ఉంచినప్పుడు అప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇదిగో నేను ఒక డీకన్ లాగా, ఒక పరిచారకుడు లాగా, సేవకుడు లాగా ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. We can see this particularly in the life of Jesus as well as in the life of apostles, including Apostle Paul. ఈ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు జీవితంలో కానీ అట్లాగే అపోస్తలుల జీవితంలోనూ అట్లాగే అపోస్తలుడైన పౌలు జీవితంలోనూ మనం చూస్తున్నాం. While Jesus was ministering in this earth, he made sure that he served the people around him. యేసు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో శరీరధారిగా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ సేవ చేశాడు. He is the King of Kings, he is the Lord of Lords, he is the ruler above all rulers, but yet he was willing to serve the people. ఆయన రాజులకు రాజు అయ్యుండి, ప్రభువులకు ప్రభు అయ్యుండి, అధికారులకు అధికారి అయ్యుండి కూడా మరి చూసినట్లయితే ఆయన ప్రజలందరికీ కూడా పరిచారకుడుగా, సేవకుడుగా ఉన్నాడు. And we even see him washing the feet of his disciples. He humbled himself down to that point to serve the people around him. అట్లాగే ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుల పాదాలు కడిగాడు. అంటే అంతవరకు తను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. He understood that he came to serve the church, serve the people of God. కాబట్టి యేసు ప్రభువుకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు అంటే సంఘమునకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఆయన వచ్చాడు. So if the Lord put you in a position of authority, in a position to rule others, always remember that the Lord called you to serve the people under your care. కాబట్టి ఎప్పుడైనా నిన్ను దేవుడు కనుక ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉంచితే నీవు అప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదిగో దేవుడు ఈ అధికారం ఇచ్చాడు ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి అని. The word minister, sometimes when we hear the word minister, we always think about cabinet ministers or political ministers. But the idea, the meaning of the word minister is being a servant. ఇక్కడ మరి మినిస్టర్ అనగానే మనకుండే ఆలోచన ఏంటంటే ఓ పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తులు అని అనుకుంటాం, ఉన్నతమైన వారు అని మనకు అలాంటి ఆలోచన ఉంటుంది. అయితే బైబిల్లో ఏమని తెలియజేస్తుందంటే మినిస్టర్ అనేవాళ్ళు వాళ్ళు పరిచారకులు అనగా సేవకులు అని దాని అర్థం. And this is applicable also for rulers in the church, pastors. We call them ministers in the church. ఈ మినిస్టర్స్ అనేది సంఘంలో ఉన్నటువంటి నాయకులకు కూడా వర్తిస్తుంది, సంఘ కాపరికి వర్తిస్తుంది. వీళ్ళందరూ కూడా పరిచారకులే. Here in India or in many places, we address pastors as pastors. That word referring to as shepherds or rulers. మరి యొక్క భారతదేశంలో పాస్టర్లకి, సంఘ కాపర్లకి మనము పాస్టర్ అనే పదాన్ని వాడతాము. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన కాపరి, ఆ సంఘానికి కాపరి అని అర్థం. But if you go to places like Britain, normally they don't use the word pastor to refer to the leaders of the church, particularly the full-time leaders of the church who do preaching. Normally they address them as minister. అయితే బ్రిటన్ దేశానికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఈ పాస్టర్ అనే పదం వాడరు. ఈ పరిచర్య చేసే వాళ్ళకి, వాక్య పరిచర్య చేసే వారికి వారు ఉపయోగించే పదం ఏందయ్యా అంటే ఈ మినిస్టర్ అనే పదాన్నే వాళ్ళు వాడతారు, కానీ పాస్టర్ అనే పదాన్ని వాళ్ళు అక్కడ కనపడదు. And that title, that word conveys the idea that the rulers or the pastors or the elders of the church are supposed to be servants of the church. ఈ యొక్క
మినిస్టర్ అనే పదం అనేది వాళ్ళకి ఏమని గుర్తు చేస్తుందంటే ఆ పాస్టర్ గాను, పరిచారకులు గాను, డీకన్స్ గా వాళ్ళందరూ కూడా సంఘానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటది. So if the Lord is giving you the opportunity and the gifts, and providentially if the Lord also put you under the leadership, in the leadership of the church, make sure that you are willing to serve the church. కాబట్టి దేవుడు నీకు అధికారం ఇచ్చినా లేదా సంఘములో పరిచర్య చేసే అవకాశం కలిగించినా కూడా ఇదిగో నీవు సంఘమునకు సేవ చేసే దృక్పథంతోనే అటువంటి ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి. Some people come to church and they all want to be in the leadership position. They all want to be rulers in the church. కొంతమంది సంఘానికి వచ్చి రాగానే వారు సంఘంలో ఉన్నటువంటి ఉన్నతమైన పదవులు ఏమన్నాయో చూసుకొని ఆ స్థానంలో ఉండడానికి వారు ఇష్టపడతారు. Sometimes they may come to church only for 1 month and they want to be in the front seat of the church. ఒక నెల రోజులు వస్తారు, నెల రోజుల్లోనే ముందుగా ఉన్న ఫ్రంట్ ఎదురున్న కుర్చీలో కూర్చోవాలని ప్రయత్నం చేస్తారు. They want all the church members to respect them. వాళ్ళు సంఘం అంతా కూడా వాళ్ళకి గౌరవించాలని మరి మర్యాదలు చేయాలని వాళ్ళు కోరుకుంటారు. Some pastors, they want to be pastors and they want church members to carry their bags, take them to the vehicle and do everything for them. మరి కొంతమంది సేవకులు అయితే ఏం చేస్తారంటే ఇక వాళ్ళ బ్యాగులు మోయించడము, వాళ్ళ కారులో కూర్చున్నప్పుడు డోర్ తీపించడానికి, అట్లాగే వాళ్ళకి ఆ విధమైనటువంటి సేవలు చేయించుకుంటూ ఉంటారు. Sometimes they are thinking that, oh, we are pastors, we are leaders of the church and all the church members should serve me. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, ఓ నేను గొప్ప సేవకుడిని, పెద్ద పాస్టర్ గారిని, కాబట్టి ఇదిగో సంఘం అంతా కూడా నాకు సేవ చేయాలి అనుకుంటారు. And if they fail to do that, they get angry with the church people. ఒకవేళ సంఘం కనుక వాళ్ళకి సేవ చేయకపోతే వెంటనే సంఘం మీద వాళ్ళు కోపడతారు. But we have to understand what the Lord called us for. The Lord called us to serve the church. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే సంఘానికి సేవ చేయడానికి. And sometimes some good church members may willingly come and offer their help for us, and it is good to receive. I'm not saying don't receive help from the church members, especially the leaders of the church. కొన్నిసార్లు కొంతమంది సంఘంలో మరి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేస్తుంటారు సేవకులకి. అట్లా సేవ చేసేదానిని నేను తప్పు అంటలేదు, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా రావడము, సేవకులకి సహాయం చేయడం అది మంచిదే, ఆ సహాయం మనం పొందుకోవచ్చు. But it is not right to demand help from the church members to the point that they all should carry us in their shoulders and they all should have an attitude of service to us all the time. కాబట్టి అయితే మరి సంఘము మీద లేదా విశ్వాసులను ఎప్పుడు కూడా మనం బలవంత పెట్టకూడదు. ఇదిగో సేవకుడిని, నేను గొప్ప సేవకుడిని, నాకు సేవ చేయండి వచ్చి. నాకు కొంతమంది రకరకాలుగా అన్ని రకాల సేవలు చేయించుకుంటారు. వాళ్ళ ఇళ్లలో బట్టలు ఉతికించుకోవడము, మరి ఇట్లా బ్యాగులు మోయించుకోవడము, బైబిల్ మోయించుకోవడం, ఇవన్నీ చేపిస్తుంటారు. We have to have the understanding that primarily the Lord called us to be servants in the church and we are here to serve the church. కాబట్టి దేవుడు మనలను ఎందుకు పిలిచాడో మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఎందుకు ఉన్నామయ్యా అంటే సంఘానికి సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అన్న విషయాన్ని గ్రహించాలా. In the same way, like Christ served the church and the people of God, we should be willing to come down and serve the church. ఎట్లాగా అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను తగ్గించుకుని ఏ విధంగా పరిచర్య చేయడానికే వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదని ప్రభు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా మనము పరిచర్య మనసు కలిగి ఉండాలి. Don't bring the ideas of the business world, the leadership ideas of the business world to the church. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి రూల్స్, ఆ పద్ధతులన్నీ కూడా సంఘంలోనికి తేవద్దు. Some want to become elders in the church. కొంతమంది సంఘంలో పెద్దలుగా ఉండాలి అనుకోవచ్చు. They may have high position in the business world. Maybe in the companies they may be project managers or big bosses. అయితే వారికి బయట సమాజంలో వాళ్ళకి మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండొచ్చు. ఆ వ్యాపారంలో వాళ్ళు ఉన్నతంగా రాణిస్తూ ఉండవచ్చు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండవచ్చు. And there may be a lot of people to obey him when he says something in the world. ఆయన వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఆయన ఏదైనా ఒక పని చెబితే విధేయత చూపించే వాళ్ళు అనేక మంది ఉండవచ్చు. And the same kind of attitude they may bring over to the church. అప్పుడు వాళ్ళు సంఘంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అలాంటి మనస్తత్వాన్ని సంఘంలోకి కూడా తీసుకొస్తారు. And sadly many modern churches bring all these leadership principles from the world to the church and expect the church to behave in that way.
అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈనాటి సమాజంలో చూసినట్లయితే అనేక మంది మరి సేవకులు లోకంలో ఉన్నటువంటి ఆ వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు ఆ పద్ధతులను సంఘంలోనికి తీసుకొస్తున్నారు. And they even address the leaders of the church are CEOs. Now nobody want to be called as pastor or minister. And some church websites nowadays when I visit they say CEO. మరి వాళ్ళు ఇప్పుడు సేవకులు పాస్టర్లు అని ఇట్లా పిలిపించుకోవడానికి ఇష్టపడతలేదు, కానీ వాళ్ళు CEO అని ఒక టైటిల్ పెట్టుకొని ఆ పేరుతో పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు అనమాట. And they are bringing it from the corporate world to the church. ఇది బయట కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నటువంటి పద్ధతి, ఆ పద్ధతిని సంఘంలోకి తీసుకొస్తున్నారు. And not only that, they want to be like CEOs in the church. They have targets like in the company and in the bank. అట్లాగే వారు కేవలం బయట సంఘంలో CEOలుగా ఉండడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు బయట వ్యాపారంలో ఏ విధంగా అయితే టార్గెట్లు కలిగి ఉంటారో అలాంటివి సంఘంలో కూడా తీసుకొస్తున్నారు. And they may have targets like this month you should conduct 50 baptisms. ఎట్లాంటి టార్గెట్లు అంటే ఇదిగో ఈ నెలలో కనీసం నువ్వు 50 బాప్తిస్మాలు ఇవ్వాలి. And this you should conduct this many programs this month. ఇదిగో ఈ నెలలో నువ్వు కనీసం ఇన్ని ప్రోగ్రామ్ చేయాలి అని కొన్ని బలవంతమైనటువంటి టార్గెట్లు ఇస్తుంటారు. And in the end you should commit a detail like annual reports of the company, how many baptisms, how many programs, how many meetings you conducted, and every month you have to see how many percentage you are improving. మరి అట్లాగే చివరిలో సంవత్సరాంతం వరకు ఏం చూస్తారంటే ఒక కంపెనీలో లెక్కలు చూసుకున్నట్లుగా ఎంత లాభాలు జరిగినాయి, ఎంత నష్టాలు వచ్చినాయి, ఎంత వ్యాపారం జరిగింది చూసినట్లుగా ఇక్కడ కూడా ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చారు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు, ఎంత చేశారు, మరి ఇంకా ఎంత చేయాలి అని ఈ విధంగా కార్పొరేట్ పద్ధతులన్నీ కూడా సంఘంలోకి వచ్చి అవే జరుగుతున్నాయి. And some churches even appoint similar like marketing managers in the company, people to kind of publicize or advertise the things in the church. అట్లాగే సంఘంలో ఉన్నటువంటి విషయాలను మరి ప్రమోట్ చేయడానికి తెలియజేయడానికి మార్కెటింగ్లో మేనేజర్స్ని నియమించినట్లుగా సంఘంలో కూడా అటువంటి వారిని నియమించి ఆ విధంగా మరి పబ్లిసిటీ చేస్తుంటారు. And instead of preaching the word of God, they try to adopt the things in the business world and put that as programs in the church. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి బదులుగా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పద్ధతులు ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందే ఆలోచనలు అవన్నీ తీసుకొచ్చి సంఘంలో బోధిస్తూ ఉంటారు. And sadly that's the way in which many modern churches are going. మరి ఈ విధంగా ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో అనేక సంఘాల్లో ఈ పద్ధతులు నడుస్తూ ఉన్నవి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. But the word of the Lord reminds us that we are servants called to the church, not to be like CEOs or bosses in the church. అయితే దేవుని వాక్యము మనకి ఏమని తెలియజేస్తుందంటే మనలను పరిచారకులుగా ఉండడానికి ఆయన పిలిచాడు, కానీ సంఘములో అధికారం కలిగి ఏదో మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు. And our duty is to proclaim the word, and the Lord will add people to the church. మన బాధ్యత మన యొక్క పని అంతా ఏంటంటే సువార్తను ప్రకటించడమే, దేవుని వాక్యాన్ని బోధించడమే మన పని. ఆత్మలను దేవుడే సంఘానికి కలుపుతాడు. And even in the places where the Lord put, even in civil sphere, in the places of authority in the society, there also we should remember that it is a calling that the Lord gave to me and I should be servants of the people. మరి బయట ప్రపంచంలో కూడా నీవు అధికారం కలిగి ఉన్నప్పుడు నీది కింద పనిచేస్తున్న వారి పట్ల నీకు ఎలాంటి దృక్పథం ఉండాలంటే, ఇదిగో దేవుడు ఈ ప్రజలకు సేవ చేయడానికి నాకు ఈ అధికారం ఇచ్చాడు, ఈ పని కల్పించాడు అని మనం ఆలోచించుకోవాలి. And in the workplaces where we go, let us have this attitude that I am here to serve God by doing this work. కాబట్టి మనము పనిచేసే స్థలాలకు వెళ్ళినప్పుడు ఇదిగో దేవుడు నాకు ఈ పరిచర్య చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి సేవ చేయడానికి దేవుడి అధికారం ఇచ్చాడు అని మనం గ్రహించాలి. Don't be in the workplace like unbelievers, how they do work. కాబట్టి నీవు పనిచేస్తున్న స్థలంలో ఒక అవిశ్వాసిలాగా ఉండవద్దు. You should always remember that, oh, I am called by the Lord, I am serving the Lord, and whatever work you do, you should have this understanding in your mind that I am serving God through this work. కాబట్టి ఎప్పుడైనా సరే ఇదిగో నేను దేవుని పరిచర్య చేయడానికి పిలువబడ్డాను, ప్రజలకు సేవ చేయడానికి పరిచారకుడిగా ఉండడానికి పిలువబడ్డాను. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానంతోనే మనము ఆ సేవలో ముందుకు కొనసాగాల. In the Christmas time, I had an opportunity to visit Kerala. క్రిస్మస్ మాసంలో
కేరళ వెళ్ళడానికి అవకాశం కలిగి ఉన్నారు. So I had an opportunity to visit a dental hospital with my grandfather. కేరళ వెళ్ళినప్పుడు మరి అక్కడ వారి యొక్క గ్రాండ్ ఫాదర్తో కలిసి ఒక డెంటల్ హాస్పిటల్కి, పళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు. He is a bishop in our church, and normally when he travels around, people around him recognize that he is a bishop because he wears the dress of a bishop. మరి ఆయన వారు బిషప్గా ఉన్నారు. ప్రజలందరూ కూడా వారిని ఆ విధంగా బిషప్ డ్రెస్ వేస్తుంటారు కాబట్టి ఒక బిషప్గా గుర్తెరిగారు. And he is very old, so I had the opportunity to take him to in car to the dental hospital. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి మరి వారిని నేను కారులో ఆ యొక్క డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశాన్ని నేను తీసుకెళ్లాను. He recently had a heart attack, and then he is resting and he is not able to travel alone. So he asked me, Sujith, do you like to come with me to the dental hospital? So I took him in car to the hospital. సో కాబట్టి ఆయనకి ఉన్నటువంటి అనారోగ్య కారణంగా, హార్ట్ ప్రాబ్లం వల్ల, వృద్ధాప్యంలో ఉండడం ద్వారా మరి అతను ప్రయాణం చేసుకోలేక, సుజిత్ నన్ను కొంచెం డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తావంటే అప్పుడు నేను మరి కారులో తీసుకొని వెళ్ళడం జరిగింది. And there it's mainly a Christian area where we all live, so people generally respect church leaders. మేము నివసించే ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ వాళ్ళందరూ కూడా మరి క్రైస్తవ నాయకుల్ని చాలా గౌరవిస్తారు. So when he came out of the car, immediately there were people to receive him. They took him out into the hospital. Another doctor suddenly came and she wanted to treat him very immediately, and she went into the room, and one doctor, lady doctor, was taking care of him. మరి అక్కడికి రాగానే మరి అనేక మంది వచ్చి వాళ్ళకి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు, వెంటనే ఇంకో డాక్టర్ గారు వచ్చారు, చూశారు, ఇంకొక లేడీ డాక్టర్ వచ్చారు. వాళ్ళకి కావాల్సిన రీతిగా ఆ విధంగా మరి ఎంతో శ్రద్ధగా పరిచర్యలు చేస్తూ వచ్చారు. So others were taking care of him. I was just sitting in the reception area. మరి నేనైతే సుజిత్ సార్ అయితే ఆ రిసెప్షన్లో అలా కూర్చొని ఉన్నాడు. వాళ్ళు మాత్రం త్వరగా ఎవరెవరు పరిచర్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. So then I saw a man coming and repairing the aquarium in the hospital, and he's doing a lot of carpentry kind of work. మరి ఒక వ్యక్తిని నేను చూశాను. ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్వేరియాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. And he smiled at me, and he find that he never saw me before. Usually other people take him to the hospital, take the bishop to the hospital. This is the first time he is seeing me. అయితే ఆ వ్యక్తి మరి సుజిత్ సార్ని చూసినప్పుడు అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే వీళ్ళ తాతగారిని వేరే వాళ్ళు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు హాస్పిటల్కి. అయితే ఫస్ట్ టైం సార్ తీసుకెళ్లారు కాబట్టి అతను సుజిత్ సార్ వైపు చూస్తూ ఉన్నారు. So he asked how you are related to Bishop Koshi, and he said, where is your house, where you are staying? I never saw you in this area. All this he asked. అప్పుడు అవన్నీ కూడా అడిగారు అనమాట. బిషప్ కోషి గారికి మరి నీకు ఏమవుతారు, ఎట్లాగా ఏమవుతారు, ఇవన్నీ కూడా విషయాలన్నీ మాట్లాడారు. And while talking also, he is continuing his cleaning work. He is doing a lot of work there. నాతో మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మరి శుభ్రం చేసే పనులన్నీ కూడా అవన్నీ కూడా తన పని తను చేస్తూనే ఉన్నాడు. And some nurses are also coming and helping him rather than doing the dental work. అదే సమయంలో మరి అతనికి చేయాల్సినటువంటి డెంటల్ వర్క్ చేయడానికి బదులుగా ఇతని గురించి సహాయం చేస్తూ ఉన్నారు. So I thought he is a worker hired by the hospital, the doctors there, to do some repair work there. నేనేమనుకున్నానంటే అక్కడ ఆ డాక్టర్ చేత ఇతను ఇక్కడ పని చేయడానికి నియమించబడ్డాడేమో అనుకున్నాను. And his dress also all looked like a carpenter, a lot of dust in his dress and all that. మరి ఆయన యొక్క వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా ఎంతో మరి మురికిగా ఉన్నవి. ఆయన కార్పెంటర్ పని చేస్తూ ఉన్నాడు అక్కడ. After some time the treatment was over. I was going back in the car. కొద్ది సమయం తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరలా మేము కారులో వెళ్తూ ఉన్నాం. So I just asked Bishop Koshi, I saw a man, he is doing a lot of work. Do you know who is he? Because he asked a lot of things about you. అప్పుడు సుజిత్ సార్ అడిగారు వాళ్ళ కోషి గారిని, నేను ఒక వ్యక్తిని చూశాను, అతను చాలా పని చేస్తూ ఉన్నాడు అక్కడ, ఆ వ్యక్తి నీకు తెలుసా అని అడిగాను. And he is saying he is the director of the hospital. He is the main doctor in that hospital. అప్పుడు కోషి గారు ఏం చెప్పారంటే, అరే బాబు అతను హాస్పిటల్ మొత్తానికి మేనేజర్ ఆయనే, డైరెక్టర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆయన అని చెప్పారంట. And it created a big impression in my heart. I cannot forget that man, that doctor. ఆ మాట విన్నప్పుడు నా యొక్క మనసులో చాలా ప్రభావితం చూపించింది. ఆ డాక్టర్ని నేను ఇక మర్చిపోలేను. Because there are so many nurses, so many doctors serving under him, but he is happily doing his work. మరి ఆయన కింద పనిచేసే డాక్టర్లు, నర్సులు ఎంతో మంది పనిచేస్తూ ఉన్నప్పటికీ అతను కూడా తన పని తాను చేస్తూ ఉన్నాడు సంతోషంగా. He is even happy to do small works like normally the servants in that hospital or in a house do. అతను ఎట్లా అంటే
తన హాస్పిటల్లో తన పని వాళ్ళలో ఎవరికి చెప్పినా ఆ పని చేస్తాడు. అయినా కూడా అటువంటి చిన్న పని కూడా ఆయన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. He may be a man the Lord put in a position in an authority, but he is willing also to be a servant. అతడు దేవుడు అతన్ని ఆ యొక్క హాస్పిటల్ మొత్తానికి డైరెక్టర్గా ఉంచినప్పటికీ, అంత ఉన్నతమైన స్థానంలో ఉంచిన అతడు మరి తన హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్న పని కూడా చేసుకోవడానికి తన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. So let us remember that when the Lord put us in positions of power or authority, be it in church, be it on government sphere or in the society, let us remember that all these works we are doing like servants unto the Lord. కాబట్టి నీవు ప్రభుత్వ వ్యవస్థలో కానీ సంఘంలో కానీ మరి ఎక్కడైనా సరే ఒక అధికారంలో నీవు కలిగినప్పుడు ఆ అధికారాన్ని నీవు దేవుని వలన పొందావని గుర్తెరిగి ఆ అధికారం ద్వారా ఖచ్చితంగా పరిచారకుడుగా ఉండాలని గుర్తెరగాల. Have an attitude of service in all the areas of work and all the areas of position that the Lord put us in. కాబట్టి దేవుడు నిన్ను ఉంచినటువంటి ఆ యొక్క అధికారంలో సహజమైనంత వరకు మరి నీవు పరిచర్య చేయడానికి పరిచర్య చేసే మనసు కలిగి ఉండాలి. This is a way in which we need to see the work and the job and many positions that the Lord give us even in the society. కాబట్టి ఈ యొక్క సమాజంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఉంచిన స్థానంలో మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క హోదాలో మనం కలిగి ఉండవలసినటువంటి ఆలోచన విధానం ఏంటంటే పరిచర్య. Every work is honorable in the sight of God. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో ప్రతి పని కూడా చాలా విలువైనది. Sometimes the Lord put us in positions of authority, but let us make sure that we don't abuse such honor that the Lord has given us, but we also use such opportunities to serve the Lord and serve the people around us. కాబట్టి దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి పదవిలో ఉంచినప్పుడు దానిని మరి దుర్వినియోగం చేసుకోకుండా ఆ యొక్క అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మరి దేవుని యొక్క పరిచారకులమని గుర్తెరిగి ప్రజలకు సేవ చేసే మనసు కలిగి ఉందాం. So the first thing I mentioned, if the Lord put you as rulers, you better prepare to be servants in the places where the Lord put you. కాబట్టి మొదటి విషయం ఏం తెలియజేస్తున్నానంటే దేవుడు నిన్ను కనుక ఒక అధికారంలో ఉంచినట్లయితే నీవు ఖచ్చితంగా మరి నీవు పరిచర్య చేయడానికి అధికారంలో ఉంచాడు అని గుర్తెరగాలి. And in the verse which we read, the next part of the verse says, for he is the minister of God to thee for good. కాబట్టి అదే వచనంలో మరి ఒక మాట రాయబడి ఉందంటే మరి వాళ్ళు మేలు చేయడానికే వారు అధికారం కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. So what is the duty of the rulers that the Lord has put over us? మరి దేవుడు మన పైన ఒక అధికారిని పెట్టాడు అంటే అతని యొక్క బాధ్యత ఏమై ఉన్నది? I already said they should be willing to be servants. మరి ముందుగా నేను చెప్పాను అధికారం కలిగిన వారు మరి పరిచర్య చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. And the word of the Lord is again reminding us they are there to promote good. మరి వారిని అక్కడ ఎందుకు ఉంచాడయా, నన్ను ఆ స్థానంలో ఎందుకు ఉంచాడా అంటే మేలు చేయడానికి ఉంచాడు అని గుర్తెరగాల. So when the Lord puts us in positions of authority, always remember that I am here to do good for the people. కాబట్టి నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో ఇదిగో నేను ప్రజలకు మేలు చేయడానికి దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు అని గుర్తుంచుకోవాలి. The Lord put me here to do what is right and honorable in the sight of God. కాబట్టి దేవుని యొక్క దృష్టికి ఏది ఇష్టమో ఏది మరి ఘనమైనదో దానిని చేయడానికి దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు, ఈ స్థానంలో ఉంచాడు అని గుర్తుంచుకోవాలా. Sometimes the Lord may put you in a position where a lot of people come to you for help. Maybe you are a government official. కాబట్టి కొన్నిసార్లు ఒకవేళ నీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు, అనేక మంది నీ వద్దకు నీ సహాయం కోసం రావచ్చు. And you may take that as an opportunity to take bribes from the people to do work. నీ అధికారం ఉన్నదని ప్రజలు నీ సహాయం కొరకు వస్తున్నారని ఆ యొక్క అవకాశాన్ని నీవు ప్రజల దగ్గర నుంచి లంచాలు తీసుకొని పనిచేసే విధంగా ఆ విధంగా దుర్వినియోగపరుచుకునే అవకాశం ఉన్నది. Instead of doing good things to the people, you abuse them and don't do your duty. మరి చేయవలసినటువంటి మేలు చేయకపోకుండా నీ పని నీవు సరిగా చేయకుండా మరి ఏం చేస్తున్నావు అంటే మరి దానిని దుర్వినియోగపరుస్తున్నావు. Oh, if the Lord gives you an opportunity to serve the society, maybe through the work that the Lord has given in the government or in the society, make sure that you do everything in the right manner, everything in an honest manner. కాబట్టి దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని నీవు సరి అయిన విధముగా సద్వినియోగం చేసుకోవాలి. And others who are there should know that he is a Christian and he don't do that. నీతో ఉన్నవారు నీ ఇరుగు పొరుగు వారు తెలుసుకోవాలా, ఇదిగో అతడు క్రైస్తవుడు కనుక ఈ కీడు
ఇతరులకు చేయడు అని వారు గుర్తెరగాల. Many times Christians work in positions of power and authority, and they do all kinds of evil things, and even people don't respect them because they know that he do evil things by abusing the power they have in the society. మరి అనేక పర్యాయాలు మరి క్రైస్తవులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి, అధికారాన్ని బట్టి వారు లంచాలు పుచ్చుకోవడం ద్వారా, వారు చేయవలసిన పని సరిగా చేయకపోవడం ద్వారా, మేలుకు బదులుగా కీడు చేయడం ద్వారా మరి ప్రజలు తోటి వారు గుర్తెరగలేకపోతున్నారు. When the Lord puts us in positions of power and authority, make sure that what we do what is right in the sight of God. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారంలో మనం ఉన్న స్థలంలో ఇదిగో ఈ స్థితిలో ప్రజలకు మరి ఏది మేలో అది చేయడానికే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. కాబట్టి శక్తి వంచన లేకుండా నీవు చేయగలిగిన మేలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. And we should be an example to others, hardworking, sincere in doing the work which the Lord has entrusted to us. అట్లాగే మనము ఇదిగో వీరు కష్టపడి పని చేస్తారు, వారు మరి యథార్థంగా పని చేస్తారు, దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యతలను వారు నిర్వర్తిస్తారు, ఈ విషయంలో వారు కష్టపడి పని చేస్తారని నీ ఇరుగు పొరుగు వారు కూడా గుర్తెరగాల. And sometimes the bosses above us or our reporting officers, they may ask us to do evil things. మరి కొన్నిసార్లు నీ పై అధికారులు మనల్ని అడగవచ్చు, ఇదిగో కొన్ని చెడ్డ కార్యాలు చేయమని వాళ్ళు చెప్తుంటారు. You may be working in a bank and you may be holding a high position, and the reporting officer may tell you to make wrong reports. మరి ఒకవేళ బ్యాంకులో నువ్వు పనిచేస్తున్నట్లయితే నీ పై అధికారి ఆ యొక్క కింద అధికారికి చెప్పవచ్చు, ఒకవేళ కొన్ని తప్పుడు రిపోర్ట్లు రాయండి అని చెప్పేసి అకౌంట్ రాయమని అడగొచ్చు. You may be the one who is handling the money of the organization, and sometimes some personal needs may come and you may transfer it from that account to your account and abuse it for your personal use. నీవు ఒకవేళ ఒక పెద్ద సంస్థకి నాయకత్వంలో ఉండవచ్చు, అప్పుడు ఆ సంస్థలో ఉన్నటువంటి యొక్క ధనాన్ని నీ వ్యక్తిగతమైనటువంటి అవసరతలకు వాడుకొని ఆ విధంగా నీవు వాటిని తప్పుగా చూపించవచ్చు. And sometimes the leaders above you also may ask you to do so. మరి అట్లాగే నీ పై ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి తప్పుడు లెక్కలు చేయమని మరి చెప్పే అవకాశం కూడా ఉన్నది. And as a Christian, how we should respond to such situations? మరి ఒక క్రైస్తవుడిగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటికి ఏ విధంగా నీవు ప్రతిస్పందిస్తావు? Oh, my boss is asking me to do this. If I don't do that, he will kick me out. ఇదిగో మా నాయకుడు ఈ పని చేయమని చెప్తున్నాడు, ఒకవేళ అది చేయకూడని పని అయినా నేను చేయలేదనుకో నా ఈ ఉద్యోగం పోతుంది అనుకోవచ్చు. What will happen to my family and my children? ఇప్పుడు ఈ ఉద్యోగం పోతే అయ్యో మరి నా కుటుంబం ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచనలో పడవచ్చు. Or you may be working in a government office and the politician asked you to do this, but you know it is wrong. ఒకవేళ నువ్వు ప్రభుత్వ సెక్టర్లో పనిచేస్తున్నట్లయితే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఈ పని చేయమని అడగొచ్చు, అది తప్పని నీకు తెలిసినప్పుడు If I don't do this, he may suspend me. ఒకవేళ ఆ పని నువ్వు చేయకపోతే అతడు ఆ ఉద్యోగం నుంచి నేను తీసివేయవచ్చు. So you may be tempted to obey them and to do evil. అలాంటప్పుడు ఇక వారి అధికారానికి లోబడి వారు చెప్పినటువంటి ఆ చెడ్డ కార్యాన్ని చేయడానికి మనం శోధించబడతాం. But at such times, remember that the Lord put you there to do good. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇదిగో దేవుడు మేలు చేయడానికి నిన్ను ఆ స్థలంలో ఉంచాడని నువ్వు గుర్తుంచుకో. It is better that you lose your job rather than doing evil by sticking on to that position. ఆ యొక్క స్థానంలోనే కూర్చోవాలని అవసరమైన చెడు అంతా చేస్తూ ఉండేదానికంటే కూడా ఆ యొక్క మరి ఉద్యోగం పోగొట్టుకోవడమైనా మేలే, కానీ మరి ఆ కీడు చేయకుండా ఉండడం మంచిది. It is better you pray and go and reply to them, sorry, I am a Christian, I don't want to do this. కాబట్టి నువ్వు ఆ సమయంలో ప్రార్థన చేసుకొని వెళ్ళి ధైర్యంగా అయ్యా క్షమించండి నేను ఈ పని చేయలేను అని ధైర్యంగా చెప్పేయచ్చు. They may suspend you. అలా చెప్తే ఒకవేళ నేను ఉద్యోగం నుంచి తీసివేయచ్చు. The Lord will take care. You better make sure that we stand for truth in the positions which the Lord has appointed us. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం అధికారం ఇచ్చిన దేవుడే మరలా నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. ఏమీ పర్వాలేదు, దాని గురించి నీవేమి కూడా దిగులు పడవద్దు, బాధపడవద్దు. I heard a testimony of a man in Kerala, a Christian man. మరి ఒక కేరళలో ఒక క్రైస్తవుని గురించి నేను ఒక సాక్ష్యం విన్నాను. He was an engineer in the electricity department in Kerala. ఆయన కేరళలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మరి ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. And you know what is happening in all these departments in all the states. మరి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మరి అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంటుందో మీకు కూడా కొంత తెలిసి ఉంటుంది. And they will be always tempted to do wrong things, particularly by taking bribes. మరి ముఖ్యంగా వాళ్ళు ఏది చేయాలన్నా కూడా మరి లంచం తీసుకోకుండా ఏది చేయరు.
అలా లంచం తీసుకోవడానికి వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, శోధించబడుతూ ఉంటారు. But this man, he made a decision while joining this electricity board. He made a decision, I am a Christian, I am not going to take bribes and I am not going to do things in the wrong way. అయితే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడే అతను మరి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ యొక్క నేను ఎప్పుడు కూడా ఏ విధమైన లంచాలు తీసుకోను, ఏ విధమైనటువంటి అన్యాయంగా నేను పనిచేయను, యథార్థంగా నేను పనిచేస్తాను, ఎందుకంటే నేను క్రైస్తవుని కాబట్టి నేను ఎప్పుడు కూడా లంచాలు తీసుకోనని ఒక నిర్ణయం తీసుకున్నాడు. So he had to suffer a lot. Sometimes the politicians or the people in the board ask him to do, he don't do, they will give him transfer and put him in places where nobody want to go. అతడు ఆ విధంగా యథార్థంగా ఉండడం ద్వారా, అతడు మరి తన నిర్ణయానికి కట్టుబడి ఉండడం ద్వారా అనేక సార్లు మరి రాజకీయ నాయకులు వచ్చి అది ఇది చేయమన్నప్పుడు చేయకపోవడం ద్వారా వెంటనే అతనికి ఏం చేసేవారు అంటే ట్రాన్స్ఫర్లు ఇచ్చేవారు. And many of his colleagues used to mock at him, oh such a holy man, he don't do anything wrong. మరి అతనితో పనిచేసేవారు కూడా తన సహకారులు కూడా అతన్ని చూసి ఎప్పుడు హేళన చేస్తూ ఉండేవాడు. అబ్బో పెద్ద పరిశుద్ధుడు వచ్చాడు రా బాబు అని రకరకాలుగా మాటలతో హింసించేవారు. But irrespective of all the difficulties, he continued his work. అయితే ఎవరు ఏమనుకున్నా సరే అతడు అవేవి కూడా పట్టించుకోకుండా తన పనిలో తాను ముందు కొనసాగుతూ ఉన్నాడు. Slowly in the department, he gained a reputation that he is an honest and sincere man, and he is the only one who can be trusted. అయితే ఆ కాలక్రమంలో నిదానంగా ఇదిగో ఇతడు ఒక్కడే యథార్థంగా పనిచేసేవాడు, ఇతడు ఒక్కడే నమ్మకమైన వాడు అన్న గుర్తింపును పొంది ఆ డిపార్ట్మెంట్ మొత్తంలో కూడా అటువంటి ఘనత అతనికే దక్కింది. So in God's providence, some good politicians came to be in the leadership of the electricity department. అయితే ఆ తర్వాత మరి దేవుని కృపను బట్టి ఆ యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు వచ్చారు, దేవుని ఎరిగిన వారు. They also found that he is a good man, and the Lord promoted him to such that while he was retiring, he was the chief engineer in the whole electricity department. అయితే మరి తన యొక్క యథార్థతను గుర్తెరిగి ఆ తర్వాత వచ్చిన వారు కూడా అతని యొక్క సిన్సియారిటీని, పనిని అదంతా కూడా గుర్తించి చివరికి అతను రిటైర్ కాబోయే టయానికి ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా చీఫ్ ఇంజనీర్గా మరి ప్రమోట్ అయ్యాడనమాట. In the beginning, he had to suffer a lot, but the Lord honored him. అయితే ప్రారంభంలో మరి చాలా ఇబ్బందులు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, కానీ వాటన్నిటిలో కూడా మరి నిలవడం ద్వారా దేవుడు ఉన్నతంగా అతన్ని హెచ్చించాడు. So in the positions that the Lord put us, let us make sure that we do good for the sake of God and for his name. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థలంలో ఉంచాడో ఆ యొక్క స్థానంలోనే నీవు ఇతరులకు మేలు చేస్తూ ఉండు. అలా చేయడానికే దేవుడు అక్కడ ఉంచాడని గుర్తెరుగు. So two things I mentioned. When the Lord put you as rulers, make sure that we are willing to serve. రెండు విషయాలు నేను చెప్పాను. మొదటిగా దేవుడు నిన్ను ఒక అధికారంలో ఉంచినప్పుడు మొదటిగా ఎందుకంటే పరిచర్య చేయడానికి ఉంచాడని గుర్తుంచుకోవాలి. And we should also understand that we are there to do good to the people who are under us. అదే సమయంలో నీ యొక్క అధికారమునకు లోబడి పనిచేసే వారి దగ్గర వారికి నీవు మేలు చేయడానికే దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడని గుర్తుంచుకోవాలి. And the word of the Lord also says we should also punish evildoers. అదే సమయంలో చెడ్డ చేసే వారిని మరి వారిని శిక్షించేవారుగా కూడా మనం ఉండాలి. In verse 4 in the last part it says, for he beareth not the sword in vain, for he is a minister of God, a revenger to execute wrath upon him that doeth evil. ఇక్కడ ఏమన్నాడంటే 4వ వచనం చివరి మాట మనం చూసినట్లయితే, వారు ఊరికయే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు అన్నాడు. So the rulers, they are called to serve God. అధికారం కలిగిన వారు, పరిపాలించేవారు సేవ చేయడానికి పిలువబడ్డారు. They are called to promote good. అట్లాగే మేలు చేయడానికి, మేలును ప్రమోట్ చేయడానికి వారు ఆ స్థానంలో ఉంచారు. They are also called to punish evildoers. అదే సమయంలో కీడు చేసే వారిని శిక్షించడానికి కూడా వారు పిలువబడ్డారు. The Lord put us in positions of authority when we see evil done by others. If the Lord has given us authority to take action, we should not be closing our eyes. We should be willing to punish evildoers. అదే సమయంలో నిన్ను అధికారంలో ఉంచినప్పుడు ఎవరైనా నీ కింద పనిచేసేవారు వారు చెడు చేస్తున్నట్లయితే, దుర్మార్గంలో ఉన్నట్లయితే వారిని శిక్షించి సరిచేసే బాధ్యత కూడా దేవుడు మనకిచ్చాడు. Look at our government system nowadays. మరి చూడండి, ఈరోజు
మరి ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం చూసినట్లయితే, look at the politicians whom the Lord has put over to rule over us. అట్లాగే మరి మనల్ని పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ నాయకులను చూడండి. They do the exact opposite. They promote evil and they don't punish evil doers. మరి వారు పూర్తిగా వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. వారు చెడు చేసే వారిని వారికి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తుంటారు, మేలు చేసే వారిని ఎక్కడికక్కడ అణిచివేస్తూ ఉంటుంటారు. That's why even in our nation there are so many crimes. There's no respect for the rule of law. ఆ కారణాన్ని బట్టి మన దేశంలో చూసినట్లయితే అనేకమైనటువంటి నేరాలు జరుగుతూ ఉన్నవి. Those who are doing good things, they are not given incentives to work hard and to live a good life. మరి ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో వారికి మరి మంచిగా జీవించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క వనరులు ఏవి కూడా సమృద్ధిగా రావట్లేదు. Those who do dishonest things, those who do evil, they will be given positions and promotions and all kinds of benefits. అట్లాగే మరి ఎవరైతే చెడు మార్గాలన్నీ కూడా దుర్మార్గాలు చేస్తూ ఉంటారో వారికి మాత్రము ఉన్నతంగా పదవుల మీద పదవులు వస్తూ ఉంటాయి. మరి వనరులు కూడా సమృద్ధిగా వారికి వస్తూ ఉంటాయి. Criminals are promoted. మరి నేర చరిత్ర కలిగిన వారికి ఉన్నతంగా వారు హెచ్చించబడుతున్నారు. Innocent people are given much trouble. మరి అట్లాగే అజ్ఞానంలో ఉన్నవారు, అమాయకంగా ఉన్నవారు వారు మరి ఎక్కువగా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నారు. If you are an young man or a woman and if the Lord called you to serve the country or serve in some government office with a position of authority, make sure that you promote good and punish those who do evil. కాబట్టి నీవు ఒక స్త్రీ అయినా పురుషుడు అయినా నిన్ను కనుక దేవుడు ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉంచినట్లయితే నీవు ఖచ్చితంగా మరి మేలును జరిగిస్తూ కీడు చేసేవారిని, ఆ దుష్కార్యాలు చేసేవారిని శిక్షించేవారుగా కూడా ఉండాలి. You may be holding a position where you may have a lot of people working under you and you have the power to suspend them if they do evil. కాబట్టి నీవు అధికారం కలిగి ఉంటావు కాబట్టి నీ కింద పనిచేసేవారు ఎవరైనా మరి అన్యాయంగా చేసినట్లయితే వారిని అక్కడి నుంచి ఉద్యోగాల నుంచి తీసివేసే అధికారం నీకు ఉంటుంది. But you think, oh, if I do that guy may come and kill me. I don't know what will happen to my family, so let me keep him there. ఒకవేళ ఈ ఉద్యోగం కనుక నేను తీసేసేస్తే వాడు నా మీద పగబట్టి వచ్చి నన్ను చంపేస్తాడేమో, మళ్ళీ అప్పుడు నా ఫ్యామిలీ ఏమైపోతుంది, దుర్మార్గుల్లో వాడే ఉంటాడులే, వాడిని అక్కడే కొనసాగనిద్దాంలే అని అనుకోవచ్చు. And if you are in a government officer, you may be thinking that if I kick this guy out, there will be trade unions, they may come and create a big fight. ఒకవేళ నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే వీడిని కనుక ఉద్యోగంలో నుంచి తీసివేస్తే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ సంఘాలు అందరూ, ట్రేడ్ యూనియన్ వాళ్ళు అందరూ వచ్చేసి మళ్ళీ నా మీద పోరాటం చేస్తారు. ఇదంతా ఎందుకు తలనొప్పి అనుకుంటావు. But remember that the ability to punish the position of authority, it is given by the Lord to you. అయితే ఇదిగో ఈ యొక్క దుష్కార్యాన్ని శిక్షించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క అధికారము దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడిందని గుర్తెరుగు. This is a sword that the Lord in His providence gave to your hands. You have the authority and you should take action. కాబట్టి ఆ యొక్క దేవుడు తన యొక్క అధికారం చొప్పున ఈ యొక్క ఖడ్గాన్ని నీకు అధికారం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు కాబట్టి నీవు ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. And let us ensure that when the Lord put us in such places, we act with boldness, bearing the sword on behalf of God. కాబట్టి దేవుడు నిన్ను ఏదైనా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంచినప్పుడు ఆ యొక్క అధికారము అనే ఆ ఖడ్గాన్ని ఉపయోగించుకొని మరి దుష్టత్వాన్ని నీవు శిక్షించేవాడిగా ఉండాలి. After hearing this, when you look at the world around us, the people who are ruling over us, we think that what they are doing, they are not serving, they are not promoting good, they are not punishing evil doers. ఇదంతా వినిన తర్వాత మనము ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నట్లయితే ఏం అర్థమవుతుంది మనకి, వాళ్ళు సరిగా మరి మేలును ప్రమోట్ చేయడం లేదు, వారు చేయవలసిన రీతిగా వారు పని చేయటం లేదు, వారి అధికారాన్ని సరిగా మరి వారు చక్కగా సద్వినియోగపరచుకోవట్లేదు అని తెలుస్తుంది. So even while living in this country, we may feel discouraged. ఒకవేళ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు నిరాశ ఎదురవ్వచ్చు. But let us put our hope in the King of Kings, in the Lord of Lords, in the kingdom of God. అయితే మరి మన రాజులకు రాజు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ యేసుక్రీస్తు మీద మన యొక్క నిరీక్షణ ఉంచుదాం. He is the true king, he is the true ruler. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి రాజు, ఆయన నిజమైనటువంటి అధికారి. The rulers of this world may fail us, the government of this world may fail us. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాలు విఫలమైపోవచ్చు, ఈ లోక నాయకులు అధికారాలు మరి విఫలమైపోవచ్చు. Let us look to that everlasting kingdom where Christ is the King of Kings and the true ruler.
అయితే శాశ్వతమైనటువంటి రాజ్యము కొరకు ఆ రాజ్యములో యేసుక్రీస్తు ప్రభువు వారు అధికారము కలిగిన వారుగా రాజులకు రాజుగా ఆయన ఉంటాడు. ఆయన వైపు చూడండి. So you may be disappointed with the situation you are in, but let us make sure that we follow Lord Jesus and put all our hope in His kingdom, not in the governments or the kingdoms of this world. కాబట్టి నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు వ్యతిరేక జరుగుతున్న సంఘటనలు బట్టి నీవు నిరాశ చెందవచ్చు. అయితే ఇదిగో మరి యేసుక్రీస్తునందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఈ లోక అధికారాలను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి నీవు ఏ విధంగా కూడా నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు. The good you did, the world may not recognize. నీవు చేసినటువంటి మంచి లేదా ఆ మేలు ఈ లోకము గుర్తించకపోవచ్చు. But we have a king who knows what we did. అయితే మనం ఏం చేస్తున్నామో అది తెలిసినటువంటి రాజు మనకున్నాడు. The world may punish us for wrong reasons. మనం చేసినటువంటి మరి ఆ యొక్క తప్పులను బట్టి లోకం శిక్షించవచ్చు. The rulers of this world may punish even the church for wrong reasons. లోక అధికారులు మరి అకారణముగా సంఘము మీద మరి పెత్తనం చలాయించవచ్చు. But let us put our hope in the Lord, who is the vindicator of every human being. అయితే మన యొక్క నిరీక్షణను ప్రభువైన యేసునందు ఉంచుదాము. ఆయన మరి ప్రతి ఒక్కరిని కూడా ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. So as a church, let us continue to rely on the rule of the King of Kings, Lord Jesus Christ. కాబట్టి సంఘముగా మరి మన యొక్క నాయకుడైనటువంటి మరి ప్రభువైన యేసు క్రీస్తు మీద మనం ఆనుకొని ముందు కొనసాగుదాం.